శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. 2 Chronicles chapter 15 verse 7. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును, దేవునికి మహిమ కలుగును గాక. దినవృత్తాంతములు 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి శుభ సందేశాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. పరలోకము నుండి నీ దగ్గరికి వస్తున్న మాట, నీ కార్యము సఫలమైంది. నువ్వు అనుకుంటున్నావు ఇది జరుగుతుందా, నేను ఇలాగ అనుకుంటున్నాను, ఇది అడుగుతున్నాను, నాకు ఇది జరిగితే ఎంత బాగుంటుంది, ఇది ఒక్కటి జరిగితే చాలు అని అనుకుంటున్నావు కదా. నీ కార్యము సఫలమైంది. మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి. ఎందుకు బలహీనం అవుతున్నావు? జరుగుతుందా, జరగదా, జరగకపోతే ఏంటి పరిస్థితి? నీకు ఏది జరిగితే నీ హృదయం నెమ్మది అవుతుందో అది దేవుడు చేస్తున్నాడు. భయపడకు. ఆలస్యం అయిందని అనుకుంటున్నావేమో, కానీ అద్భుతమైన కార్యము నువ్వు చూడబోతున్నావు. నీ కార్యము చూడండి, మీ కార్యము సఫలమగును. నువ్వు అనుకున్న పని జరుగుతుంది. ఇంకంతకంటే ఏం కావాలి నీకు? భయపడకు. విజయము సాధించి తైలాభిషేకంలో సాక్ష్యం ఇస్తావు. ఆత్మ నీకు తోడుండు గాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు చాలా విషయాలు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. మరి శ్రమ దినాల్లో ఉన్నారని చాలామంది శ్రమ దినాల గురించి ప్రార్థిస్తున్నారు. కొందరు ఉపవాసం ఉంటున్నారు. మరి గుడ్ ఫ్రైడే వరకు కూడా చాలామంది ఉపవాసం ఉండటం ప్రారంభించారు. ప్రియులరా, నిజముగా ఇది శ్రమ దినాలే. ఏ దినాలు? ఈ శ్రమ దినము, సుఖదినం అని ఉంటాయి. సుఖపడే దినాలు లేవు ఎవరికి. ఏ ఇంట్లో చూసినా, ఏ మనిషి దగ్గరైనా శ్రమ శ్రమ శ్రమ. కానీ ప్రభువు నీ కొరకు, నా కొరకు శ్రమ అనుభవించారు. మన శ్రమ, మన పిల్లల కోసం మనం శ్రమ పడతాం, కానీ మన కోసము దైవ కుమారుడు యేసు శ్రమ పడ్డాడు. ఆమేన్. మనందరినీ రక్షించటానికి, మన మీద ఏలుబడి చేస్తున్న పాపాన్ని క్షమించటానికి దైవ కుమారుడు మరి భూలోకములో కన్యమరి గర్భాన్ని జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి మనందరినీ కూడా ఆయన పునరుద్ధాన శక్తితో ఆశీర్వదించారు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు నేను మీకు చెప్పేటువంటి వర్తమానం ఏంటంటే, పులియని రొట్టె, పులిసిన రొట్టె. ఏ రొట్టె? పొంగని రొట్టె, పొంగిన రొట్టె. లేవియ ఖండం తెరుద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువారు
ఏ రకమైనటువంటి పిండిగా భూలోకంలో ఆయన చేయబడ్డారు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అన్నారైనా. యేసు ప్రభువు రాకముందు మోషేకి దేవుడు బయలుపరిచినప్పుడు నైవేద్యము విషయంలో, పాప పరిహారార్థ బలి విషయంలో చాలా విషయాలు మోషేకి దేవుడు బయలుపరిచారు. లేవియాకాండం 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. లేవియాకాండము 2వ అధ్యాయము 4వ వచనం. పొయ్యిలో కాల్చిన నైవేద్యము, అందరూ అండర్లైన్ చేసుకోండి. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయునప్పుడు, పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు అది నూనె కలిసినదియు, బాగా గమనించండి, అది నూనె కలిసినదియు పొంగనిదియునైనా గోధుమ పిండి అప్పడములే గాని, చూడండి, గోధుమ పిండి అప్పడములే గాని నూనె రాసినదియు పొంగనిదియునైనా పూరీలే గాని కావలెను. నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినది పొంగనిదియునైనా గోధుమ పిండిదై ఉండవలెను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ హల్లెలూయా చెప్పండి. పొంగని రొట్టె ఉండాలి. ఆ రొట్టెకి నూనె పెట్టబడి ఉండాలి. అప్పుడు అది పొయ్యిలో కాల్చబడాలి. ఆమెన్. పిండి, ఈ యొక్క గోధుమ పిండి యేసుక్రీస్తు శరీరానికి సూచనగా ఉంది. దేనికి సూచనగా ఉంది? యేసుక్రీస్తు శరీరానికి. నలగొట్టబడిన శరీరము, చితగొట్టబడిన శరీరము, పిండిగా మారిన శరీరము, రొట్టిగా మారిన శరీరము. అందుకని యేసు ప్రభు వారు ఒక చోట ఏమన్నారంటే, కొరింథీ పత్రికలో కనబడుతుంది, ఆయన ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు నలగొట్టబడిన, ఏమన్నాడు అక్కడ, మీ కొరకు నలగొట్టబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం. చూడండి, మనం అనుకోవటం కాదు అది రొట్టె ఆయన శరీరం అని. యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఇది నలగొట్టబడిన నా శరీరము. ఎవరి కొరకు? మీ కొరకు నలగొట్టబడిన నా శరీరము. తర్వాత నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలనైన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభు వారి శరీరము మరి పాత నిబంధనలో లేవియాకాండంలో కనబడుతున్నటువంటి రొట్టెకి సూచనగా ఉంది. ఆ రొట్టె పొంగని రొట్టె. మరి ఆయన శరీరము పొంగనిదైతే మన శరీరం ఏంటి? మన శరీరము ఆయన శరీరమునకు చాలా వ్యత్యాసం ఉన్నది. బాగా గమనించండి. ఆయన కన్యమరి గర్భాన్ని జన్మించాడు. స్త్రీ పురుషుల కలయిక లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. ఆయన పొంగని రొట్టె, పులవని రొట్టె. మనము పాపములో పుట్టి పాపములో పెరిగిన మనము పులిసిన రొట్టె. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ రొట్టె పొంగుతుంది, ఏ రొట్టె పొంగదు మీరు చెప్పాలి నాకు. రొట్టె పొంగాలంటే ఏమవ్వాలి? పులవాలి, మంచి టేస్ట్ రావాలి. మన టిఫిన్ అంటే మనం ఏం చేస్తాం? ముందు రోజు రాత్రి ఆ పిండిని కుల్లబెడతాం. ఏం చేయాలి? ముందు దాన్ని, ఇప్పుడు ఇడ్లీ మంచిగా ఇడ్లీ తయారవ్వాలనుకో, మార్నింగ్ అంత అవ్వాలనుకో ఇడ్లీ, రాత్రే మినపపిండిని రుబ్బి నూక కలిపి అదొక కుండలోనో పాత్రలో పెడతాం. స్త్రీలు ఏం చేయాలంటే ఉదయాన్నే లేచి మొదట చక్కగా ముఖం కడుక్కోవాలి. ముఖం కడుక్కుని తలదూకుని చేతులు శుభ్రం చేసుకున్నాక అప్పుడు మీరు టీ కాసుకోవాలి, టిఫిన్ చేసుకోవాలి. ఇంకా స్నానం చేసాక అన్నీ చేస్తే ఇంకా మంచిది. ఆమెన్. ఉదయాన్నే లేచిన వెంటనే ప్రతి స్త్రీ పురుషుడు కూడా ముందు ఫేస్ వాష్ చేసుకున్నాకనే మంచినీళ్ళు తాగటం, టీ తాగటం మంచిది. కానీ ఇక్కడ
లేవియకాండంలో పొంగని రొట్టె ఉంది, పొంగని రొట్టె కనబడుతుంది. ఈ పొంగని రొట్టె మనకి ఏదైనా చూడండి, పిండి బాగా పులిస్తేనే రొట్టె బాగా తయారవుతుంది. అప్పటికప్పుడు ఇన్స్టెంటివ్గా పిండి కలిపి మనం అట్టేసేవరకుండా వస్తుందా? అది అంతగా రాదు. అది ఎప్పుడు వస్తుంది? ఏదైనా సరే పులిస్తేనే అది రంగు, రుచి అన్నీ వస్తాయి. పులుపు లేకపోతే రాదది. అంటే పాపం ఉన్న చోట అన్ని అంగులు ఆర్భాటాలు కనబడతాయి, పరిశుద్ధత ఉన్న చోట అవి ఉండవు. ఆమేన్, హల్లెలూయా. పులవకుండా ఉన్న పిండి మనం తిన్నాం అనుకోండి, మన శరీరానికి ఆరోగ్యం. కానీ అది పులిస్తేనే కానీ మన నాలుక ఒప్పుకోదు. నాలుక ఒప్పుకుంటుందా? ఇప్పుడు అందరూ హాస్పిటల్కి డైరెక్ట్గా అందరూ క్యూ కడుతున్నారు. ఎందుకంటే ఈ పులిసిపోయింది తినటం వల్ల శరీరం అంతా కూడా గుండె దగ్గర నుంచి కన్నాలు పడిపోతూ ఉన్నాయి. మనం తినే ఆహారము పులవకుండా ఉన్నది తినండి. ఇప్పుడు అందరూ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని నిల్వ చేసి తింటుంటారు. ప్రియులరా, పాపమునకు సూచన పులుపు, పొంగని రొట్టె పవిత్రత, పరిశుద్ధతకి సూచన. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. పొంగని రొట్టెలో ఎప్పుడు పొంగదంటే రొట్టె ఎప్పుడు పొంగదు? పులుపు లేనప్పుడు అది పొంగదు. అంటే పాపము లేనప్పుడు అది పొంగదు. రొట్టెలాగా ఉంటుంది. మనములో పులుపు అనేది ఉన్నప్పుడు పరిశుద్ధ పౌలు చెప్తాడు. రండి వాక్యంలోకి వెళ్దాం. ఈ పులుపు గురించి దైవజనుడు పౌలు చెప్తుంటాడు. ఇందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు గనుక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాప్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ నాతో చెప్పండి. మీరు గట్టిగా చెప్పాలి. మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. హల్లెలూయా. దేనికంటే మీరు కొత్త ముద్ద అవ్వాలి. అంటే మీరు నీతిమంతులుగా తీర్చబడాలంటే, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే మీలో నాలో ఉన్నటువంటి పులుపిండి. పులుపు అంటే ఏంటంటే అక్కడ రాశాడు, పులుపు ఎలాగుందో, పులిపిండి యొక్క లక్షణాలు. పాతదైన పులిపిండితోనైనను అంటే దుర్మార్గతయు, అందరూ చెప్పండి, దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా. అంటే పులిపిండి యొక్క లక్షణాలు దుర్మార్గత, దుష్టత్వము. దుర్మార్గత తెలుసా మీకు? గట్టిగా చెప్పండి. దుర్మార్గం తెలుసు కదా మనకి. మనం కష్టపడి సంపాదించాలి, తెచ్చుకుని తిందాం అనేటప్పటికి పాత్ర కింద మనల్ని కొట్టి పట్టుకెళ్ళిపోతారు చూసారా? అప్పుడు అంటాం ఎంత దుర్మార్గం అంటే, ఎంత దుర్మార్గం, వీళ్ళకి రోజులు ఎలా గడుస్తాయి అంటాం కదా. మానవ జీవితంలో ఉన్నటువంటి పులిపిండి అంటే దుర్మార్గత. రెండవది దుష్టత్వము. దీనిని మీరు మీలో నుండి తీసి పారేయాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు వారు ఈ పులిపిండి గురించి మాట్లాడుతూ వారిని పరిసయ్యులు అని చెప్పాడు. అక్కడ వాక్య భాగంలో చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనం చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం.
అందరు బైబిల్ ఉన్నవారు అప్పుడు తెరవండి. యేసు అప్పుడు యేసు చూచుకొనుడి చూచుకొనుడి పరిసయ్యులు చూడండి పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి చూడండి పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారు పులిసిన పిండిని గూర్చి పరిసయ్యులు సద్దుకయ్యులు అను పులిపిండిని గూర్చి జాగ్రత్త పడుడి అని వారితో చెప్పారు. పులిసిన పిండి పరిసయ్యులు, సద్దుకయ్యులని వారు పులిపిండి లాంటి వారు. వారు ఎక్కడున్నా నాశనం చేసేస్తారు, వారు సమాజమును పాడు చేస్తారు. వారి విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి. యేసుప్రభు వారు చెప్తా ఉన్నారు. వారు ఎలాంటి వారు? వారు పులిసిన పిండి పరిసయ్యులు అంటే గర్విష్ఠులు. అన్నీ మాకే తెలుసు అంటారు. అన్నీ మాకే తెలుసు, మాకెవరు చెప్పనవసరం లేదు. మా మతం వేరు, మా రాజకీయం వేరు, మా కుటుంబం వేరు, మా కులం వేరు, మా మతం వేరు, మా మార్గం వేరు, మేమే గొప్ప అని చెప్పుకునేటువంటి వారు పరిసయ్యులు. వారు పులిపిండితో సమానులు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూస్తే అక్కడ కనబడుతుంది. ఇదంతా కూడా ఈ పులిపిండి నీ చేతిలోనే ఉంది. నా ప్రియ సహోదరులరా, మీ మీద పాపము పోవాలంటే, మీరు నీతిమంతులుగా తీర్చబడాలంటే, యేసు రక్తములు మీరు కడగబడాలంటే, మీరు ధనవంతులు అవ్వాలంటే, మీరు బాగుపడాలంటే, మీరు ఆస్తికర్తలు అవ్వాలంటే పాపము అనేటువంటి పాత ముద్దను తీసి బయట పారవేయుడి. ఎంతమంది పాపమును బయట పారేస్తారు? చేయి పైకెత్తి హల్లెలూయా చెప్పండి. నువ్వు పారేయలేదనుకో, దాన్ని పారవేయకుండా నీ దగ్గర పెట్టుకున్నావు అనుకో, ఆ పాపము నీ నెత్తి మీద, నీ ఇంటి మీద శనిగాడిగా పనిచేస్తుంది. ఎంతకాలం ఇంకా శని గ్రహాలు నీ మీద పనిచేయాలని కోరుకుంటున్నావు? చూడండి, శని పోవాలంటే మనం ఏం చేయాలో పేతురు పత్రికలో కనబడుతూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ప్రభు దయాళుడని, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుండి ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఎడల. అమ్మా అయ్యా గమనించండి, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, అందరూ అండర్లైన్ చేసుకోండి, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, పులిపిండి ఇదండి, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు కొత్త ముద్ద అవ్వాలనుకుంటున్నారా? పాత ముద్ద అవ్వాలనుకుంటున్నారా? ఇంకా పాత ముద్దలోనే పులిసిపోతూ అబ్బా 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 అనుకుంటే ఇంకా లోకములోనే ఉండు. వస్తావా? మారుతావా? ఇందులో మనం పారవేయవలసింది ఇక్కడ ఏమున్నాయి? పేతురు పత్రికలో దుష్టత్వమును, కపటమును. నాకు అందరూ చెప్పాలి, మీరు అందరూ చెప్పాలా? సమస్తమైన మీరందరూ చెప్పాలి. దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలుండండి. అమ్మా అయ్యా, మీ డబ్బులు ఎందుకు నిలబడట్లేదో తెలుసా? మీ ధనం హాస్పిటల్కి వెళ్ళిపోతుందో తెలుసా? ఎందుకు వెళ్తుందో? మీ కష్టార్జితం ఎవరో దొంగలిస్తున్నారు తెలుసా మీకు ఎందుకు వెళ్ళిపోతుందో? నేను ఇంత కష్టపడుతున్నాను, నా భర్త కష్టపడుతున్నాడు, మేము ఏమీ సంపాదించుకోలేకపోతున్నాం, దరిద్రులుగానే ఉండిపోతున్నాం అని అనుకుంటున్నావు కదా. ఈరోజు దానికి ముడి విప్పబడుతుంది. ఏంటంటే పరిశుద్ధాత్ముడికి చెప్తున్న మాట, మీలో కపటము, దుష్టత్వము, తర్వాత వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మీరు బయట పారేయాలి. పారేస్తారా? వేషధారణ ఎంతమందిలో ఉంది? చేయి పైకి ఎత్తండి. వేషధారణ అంటే నటన.
నటిస్తున్నారా? నటించకుండా ఒక్కరోజు బ్రతకగలమా మనం? భార్య దగ్గర నటించాలి, భార్య భర్త దగ్గర నటించాలి, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నటించాలి. ఫోన్ పెట్టుకున్నావు ఏంటి అంటే, లేదు మమ్మీ బిర్యానీ ఆర్డర్ ఇస్తున్నాను. అదేమో ఎవడికో మెసేజ్ చేస్తుంటుంది. కాలేజీలో కుర్రోడికి మెసేజ్ చేసింది అనుకోండి, ఫోన్ ఏంటి అన్నది అనుకో తల్లి. పిల్ల కూడా నటించకపోతే ఆ రోజు గడవట్లేదు. భర్త రాకముందు భార్య ఎవరికో మెసేజ్లు చేస్తుంటే, ఎవరికి చేస్తున్నావు? అబ్బాబే మా అమ్మగారికి చేసాను, మా అమ్మ నీరసంగా ఉందట, కాలు జారి పడిపోయిందట. ఆడు సీరియస్గా మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆ సీరియస్నెస్ అంతా తగ్గించాలంటే ఒకటే బాంబు, కాలు జారి పడిపోయింది మా అమ్మ అంటే, అయ్యో ఇరిగిపోయిందా? ఇరిగిపోయినట్టే. మరి వెళ్తావా? అదే ఫోన్ వస్తే వెళ్దాం అనుకుంటున్నాను. అబద్ధాలు. దీనివల్ల ఏమవుతుందంటే మనమే పాపము లోపలికి పడిపోతున్నాం, మనమే మోసపోతున్నాం. నువ్వెవరినో మోసం చేస్తున్నాను అనుకుంటున్నావేమో, నువ్వే మోసపోతావు. ఎవరికో కాదు, ఆ కీడు నీకే వస్తుంది. దయచేసి యేసు నామములో మీరు దుష్టత్వాన్ని విడిచిపెట్టండి, కపటాన్ని విడిచిపెట్టండి, వేషధారణ, అసూయ. ఎవరికి ఏది ఉన్నా నీకు తట్టుకోలేవు. ఎవరైనా కొత్త కళ్ళజోడు కొనుక్కుంటే కూడా తట్టుకోలేకపోతున్నావు. ఈ మధ్య కళ్ళజోడు ఒకటి పెట్టుకుని పైకి ఇలాగ అంటుందండి, మాట మాటకి కళ్ళజోడు ఎలా తీసి మాట్లాడుతుందండి. ఈ మాయదారి కళ్ళజోడు ఒకటి వచ్చింది ఈ మధ్య. నీకెందుకు ఆ కళ్ళజోడు గొడవ? తట్టుకోలే మనం. మన ఇల్లు కంటే అవతల వాళ్ళు ఇల్లు కొంచెం హైట్ కట్టారనుకో, నీకు మనసు నెమ్మది ఉండదు, మళ్ళీ ఇంకొంచెం హైట్ తీసేసుకోవాలి. నీకంటే అవతల ఉన్న వారు మంచి బట్టలు కట్టుకుంటే తట్టుకోలేవు. ఈ మధ్య కిలకేసేస్తున్నారు వీళ్ళు. ఈ మధ్య బాగా కలిసి వచ్చేస్తుంది. ప్రియులరా, ఒక వాటర్ దగ్గర నిలబడ్డాం అనుకోండి, బోధి దగ్గర కానీ కెనాల్ దగ్గర, నీ పాదాల నుంచి నీరు వెళ్తుంది కదా నీ కాలు మీదుగా. నువ్వు మళ్ళీ అయ్యో నా కాలుని తాకిన నీరు ఎక్కడ దాకా వెళ్ళిందా అని చూస్తే కనబడుతుంది. అది కనబడుతుందా? దాన్ని పట్టుకోగలవా? అలాగనే నీ అప్పులు గురించి ఆలోచిస్తే, నేను ఎలాగ అప్పులు చేశాను, నేను ఎలాగ ఇల్లు లేని బ్రతికాను, అందరూ అవమానం చేస్తే ఎలా బ్రతికాను, ఏమో నాకు అర్థం కావట్లేదు. దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడని సాక్ష్యం ఇస్తావు. మీ బ్రతుకుకి నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఈరోజు ఎవడని ఇవ్వగలరా? దైవజనుడిగా ఇస్తున్నాను గ్యారంటీ. మధ్యాహ్న కాల తేజస్సు కంటే కాంతివంతముగా ఉండబోతుంది. నీ పిల్లలు వెలుగుగా ఉంటారు, నీ భర్త వెలుగుగా ఉంటాడు, నీ భార్య వెలుగుగా ఉంటుంది, మీ కష్టార్జితము దీవెనగా మారుతుంది. నీ చేతిలో పాపమును బయట పారవే. ఈ తైలాభిషేకం ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక 5:14 నూనె రాసి ప్రార్థన చేయటం ద్వారా మీ మీద ఏలుబడి చేస్తున్న పాపం అంతా కొట్టివేయబడుతుంది. మరి అందరూ తల్ల ఉంచుదాం, ఏడవకండి. మనము పులిసిన పిండిగా ఉండొద్దు, పులియని పిండి అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధతలోకి మనం మార్పు చెందుదాం. అందరూ కూడా ఎక్కడున్నవారు అక్కడే ఒక్కసారి లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడే. నేను పులిపిండిగా ఉన్నానా? పులిపిండి పాత ముద్దదని బయట పారేయండి అన్నాడు దైవజనుడు పౌలు. నీ శ్రమ కాలం ముగించబడింది. నీవు కన్నీళ్ళు విడుచుట ఆయన చూచాడు. మరలా నీకు ఆయుష్ పెంచుతున్నాడు. హిజ్కియా వలె 15 సంవత్సరాల ఆయుష్ నీకు పెరుగుతూ ఉంది. మరలా దేవుడు నీ కుటుంబాన్ని విస్తరింపచేస్తున్నాడు. నీ పాపం కొట్టివేసాడు. యేసునామములో అడిగావు కదా, యేసునామములో నీ పాపం కొట్టివేయబడింది. నీకు గర్భఫలం వస్తుంది, నీకు పోయిన భూమి వస్తుంది, నీ పితరుల స్వాస్థ్యము మరలా వస్తుంది, పోయిన ఉద్యోగం వస్తుంది, మరలా స్థిరపరచబడతావు, నీ వ్యాపారం అభివృద్ధి అవుతుంది. ఆయన నీ పక్షముగా ఉన్నాడు. యేసు నిన్ను చూస్తున్నాడు. నీవు కన్నీళ్ళు విడుచుడు చూసాడైనా, నీ మనోదుఖము చూసాడైనా. అందరూ 2 చేతులు పైకెత్తి యేసయ్యా యేసయ్యా అని పిలవండి. ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన నిన్ను పైకెత్తి ముద్దాడుతున్నాడు.
నా పాపము క్షమించు, నన్ను పరిశుద్ధపరచు బాబు. అందరూ చేతులు దించండి, నమస్కరించండి. నా పాత ముద్ద తొందరపడి నా నోటి ద్వారా బూతులు మాట్లాడాను, క్షమించేసాయని అడుగు. నీ పాపం నీకు కనబడుతుంది కదా, నీ పాపం నీ కళ్ళకు కనబడుతుంది కదా, వదిలేసేయి, చెప్పి ఇడిచిపెట్టేయి. యేసు పొంగని రొట్టె, పరిశుద్ధ రొట్టెగా వచ్చిన వాడు, జీవాహారముగా మారినవాడు, పాపము లేనివాడు. నిన్ను పరిశుద్ధునిగా మార్చాలని నా పాత జీవితాన్ని తీసివేయండి. ఈరోజు నీ దాసుడు తైలముతో నా శిరస్సును తాకగా నీ ఆత్మాభిషేకము నాకు దయచేయి బాబా. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ఎక్కడున్నవారు అక్కడ ప్రార్థన చేయండి. గొప్ప వెలుగు వస్తూ ఉంది, గొప్ప వెలుగు, మధ్యాహ్న కాల తేజస్సులాగా. ఏది వచ్చినా నీతి నిమిత్తమైన ఆదాయమే నీకు వస్తుంది. పాప సంబంధమైనది రాదు, దుర్మార్గ సంబంధమైన ధనము నీ దగ్గరికి రాదు. నీతి కలిగిన ధనం వస్తుంది. నీతి గల దానివై స్థాపించబడతావు, పరిశుద్ధపరచబడతావు.